వరంగల్ భద్రకాళి అమ్మవారు కొత్త శోభను సంతరించుకున్నారు. ప్రభుత్వం చేయించిన బంగారు కిరీటం, ఆభరణాలను అమ్మవారికి అలంకరించారు పూజారులు. స్వర్ణ కిరీటధారిణి అయిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. భద్రకాళి అమ్మవారి ఆభరణ విశిష్టతను చెప్తున్న ఆలయ అర్చకుడితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. భద్రకాళి దేవస్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా చేసినటువంటి మొక్కులను కూడా చెల్లించుకున్నారు. అమ్మవారికి సమర్పించారు. అయితే ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం కావడం, శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆ రోజు ముఖ్యమంత్రి ఉద్యమంలో సంబంధించిన దాంట్లో కూడా మొక్కుకున్నారు. భద్రకాళి అమ్మవారి దీవెనలతోటే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది అని, అందుకు అప్పుడు రాష్ట్రం సిద్ధించిన తర్వాత అమ్మవారికి కిరీటాన్ని కూడా సమర్పిస్తామంటూ కూడా మొక్కున్నారు. ఆ మొక్కులను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కూడా అమ్మవారికి వజ్ర కిరీటాలను కూడా బహుకరించడం జరిగింది. 11 కిలోల 700 గ్రాములతోటి ప్రత్యేకంగా అత్యంత వైభవంగా తయారు చేసినటువంటి కిరీటాన్ని అమ్మవారికి బహుకరించడం జరిగింది. అలంకారం కూడా చేశారు. అమ్మవారికి సంబంధించిన శరన్నవరాత్రి ఉత్సవాలను కూడా వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి సంబంధించినటువంటి అంటే మొక్కులు చెల్లించేందుకు కూడా ముఖ్యమంత్రి వచ్చారు కదా, ఈ కిరీటానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏమిటి? అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ఎన్నోసార్లు కేసీఆర్ వరంగల్కి వచ్చారు. భద్రకాళికి దండం పెట్టి ఆనాడు ఇట్లా చెప్పిండు, అమ్మా మన తెలంగాణ మనకు తొందరగా తీసుకురా, నీ వెండి కిరీటం తీసి బంగారు కిరీటం పెడతా అన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేసిండు. ఇవాళ భద్రకాళి దుర్గా భద్రకాళి పేరుతో ఈ భూమండలం మీద ఈ ఏకశిలా నగరంలో అవతరించింది. ఈ రోజున జన్మోత్సవం నాడు, ఆమె పుట్టినరోజు నాడు కేసీఆర్ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ కిరీటాన్ని పెట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఇప్పుడు అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయి? ఈ అమ్మవారికి కిరీటం అలంకారం ఎన్ని రోజులు ఉంటుంది? పవిత్రంగా నడుస్తుంది, శాస్త్రం చెప్పినట్టు నడుస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి భక్తులను చూడొచ్చు. అమ్మవారికి సంబంధించి కూడా ఈ కిరీటాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కూడా శాస్త్రోత్తమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారికి ఈ రోజు ఉన్నటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో కూడా చాలా ప్రత్యేకత ఉంది. అమ్మవారికి ఈ రోజు పుట్టినరోజు, అమ్మవారి జన్మ నక్షత్రం కావడం, అదే రోజు అమ్మవారికి సంబంధించి కూడా తెలంగాణ ప్రజల తరపున అందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే సమర్పించిన బంగారు కిరీటంతో కూడా మొక్కులు కావచ్చు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలి, అష్టైశ్వర్యాలు కలగాలి అనే విధంగా కూడా ముఖ్యమంత్రి ఈ మొక్కులు చెల్లించుకున్నారని చెప్పచ్చు. చూడొచ్చు భక్తులు కూడా ఇక అంటే ఉదయం నుంచి కొంత ఈ మొక్కుల సందర్భంగా, ముఖ్యమంత్రి మొక్కుల సందర్భంగా కూడా మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులకు అనుమతి లేదు. కానీ ముఖ్యమంత్రి పర్యటన తర్వాత కూడా సాధారణ భక్తులందరికీ కూడా మళ్ళీ అమ్మవారి దర్శనానికి కూడా అనుమతించారు. ఇక్కడ వస్తున్నటువంటి భక్తులు కూడా ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమర్పించినటువంటి వజ్ర కిరీటాల బహుకరించిన తర్వాత కూడా అలంకారం చేసిన తర్వాత ఆ అమ్మవారిని దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు కూడా వస్తున్నారు. చూడొచ్చు చాలా మంది భక్తులు అందరూ కూడా క్యూ లైన్లను కూడా కిక్కిరిసిపోయాయి. వారందరూ కూడా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆలయం శోభాయమానంగా తయారైంది. అమ్మవారికి ఈ రోజు అంటే శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కూడా రేపు నవమి, ఎల్లుండి విజయదశమి, ఈ ఉత్సవాలు అన్ని రోజులు కూడా ఈ కిరీటాన్ని అమ్మవారికి అలంకారం చేస్తారు. ఆ తర్వాత ట్రెజరీలో ఈ కిరీటాన్ని కూడా ఉంచుతామని ఆలయ ప్రధాన అర్చకులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఇది శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన తర్వాత అమ్మవారికి కిరీట బహుకరించిన తర్వాత వస్తున్నటువంటి భక్తులు దర్శించుకుంటూ కూడా పునీతులు అవుతున్నారు.